చాలామంది ఉంటారు విమర్శలు చేయడానికి. అంటే మీ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడు కదా, ఆయనదేముంది అది నాలుగు మాటలు అంటున్నారు. ఆయన పొత్తు పెట్టుకున్న దానికి ఒక కారణం ఉంది. మీలాగా ఆయన అయితే అందరినీ మోసం చేసి ఇంకోటి చేసింది అయితే కాదు. ఆయన పదవిలో లేనప్పుడే ఆయన జేబులోంచి రూపాయి తీసి ఖర్చు పెట్టినాడు. ఆయన అనటానికి ఎవరికి అర్హత లేదని కూడా చెప్పాను. పదవిలో ఉన్నా లేకపోయినా ఆయన ప్రజలకు ఆయన డబ్బులు ఖర్చు పెడతానే ఉన్నాడు. అవును. సో ఎలా అనిపిస్తుంది అన్న మీకు? ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనమే ఉన్నామన్నా, ఒకళ్ళు నువ్వు ఎవరో కూడా తెలియదు, పరిచయం అయితే బయటికి వెళ్దాం అంటే కనీసం 10 రూపాయలు కూడా పెట్టలేము. అలాంటిది ఆయన కోట్లు వదులుకుంటున్నాడు. ఎంతో రైతులకి, కౌలు రైతులకి, కుటుంబానికి ₹1,00,000 లెక్కన ఎన్నో కుటుంబాలకి డబ్బులు ఇచ్చాడు ఆయన. అలా సాయం చేయాలంటే దానికి ఎంతో పెద్ద మనసు కావాలా. అది ఆయన ఒక్కడికే ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఏందన్నా అసలు కళ్యాణ్ గారు నా ఫ్యామిలీ కన్నా ప్రజలే ఎక్కువ అంటున్నారు. సో ఎవరన్నారు ఈ మాట? సో ఆ మాట విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే నిజంగా ఆయనగా నా అన్నయ్య అంటే ఆయన కాళ్ళు పట్టుకొని నీళ్లు పైన వేసుకున్నాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఏదో మైక్ ఉందని జనాలు 4 ఉన్నారని అనట్లా. అలాంటి మనసు ఎవరికి రాదు. జగన్ గారు ఎన్నో మాట్లాడుతున్నారు కదా, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఆయనకి ఏం చెప్తారు దానికండి? ఆయన ఇంతకుముందు 2019లో గెలిచినప్పుడు 150కి 150 వచ్చాయి. మా పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటి రాలేదు. టీడీపీకి 24 ఏం వచ్చాయి, 24, 14 వచ్చాయి. అంటే పాలిటిక్స్లో మరీ అంత ఎక్కువ తెలియపోయినా నాకు తెలిసిన వరకు చెప్తున్నాను. అప్పుడు ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసినా కూడా వీళ్ళు ఒక్కడు కూడా విమర్శన చేయలే. కనీసం వీళ్ళు సీఎంగా మన చంద్రబాబు గారు సీఎం అయ్యి నా డిప్యూటీ సీఎం అయ్యి కనీసం సంవత్సరం అయింది. సంవత్సరంలో ఒక్క పని కూడా చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాటలు అంటున్నారు. ఈ మాటలన్నీ ఎందుకు అంటున్నారు? అప్పుడు మరి జగన్ గారు చేసినప్పుడు వీళ్ళందరూ అనలేదు కదా, అన్నారు. మరి అది కరోనా టైం వచ్చి జరిగినాయి. ఎంతోమందికి జాబులు ఇస్తానన్నారు, ఒక్కరికి కూడా జాబులు ఇవ్వలేదు. ఓకే. సో కర్మైస్ రిటర్న్ అంటారు. కళ్యాణ్ గారి ఫ్యామిలీని అతి దారుణంగా తిట్టారు కోసాని, ఆయన జైల్లో పడ్డారు. ఇంకా తిట్టిన చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఎవరిని జైల్లో వేస్తే బాగుంటుంది చట్ట ప్రకారం? దానికి అనేది సమాధానం నేను చెప్పలేను. ఇప్పుడు అనొచ్చు, ఎవరినైనా అనొచ్చు. ఇప్పుడు అలా అనుకున్నప్పుడు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా అనొచ్చుగా జైలు వేయాలి అది అని. ఇప్పుడు వైసీపీ తరపు నుంచి చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన్ని ఎందుకు చేస్తున్నారు? ఆయన మాలలు వేసాడు, ఏ పనులు చేయట్లేదు, బయటకు వస్తే జనాలు అడుగుతారేమో, ఎన్నో మాట్లాడుతున్నారు. ఆయన మాలలు వేసింది ఎందుకనండి? జనాలు బాగుండాలి, వాళ్ళకి మంచి జరగాలి. ఆయన సినిమాలు కూడా వదిలిపెట్టుకొని ఆయన కోసం ఎంతోమంది సెటిల్ వేశారు. థ్యాంక్స్ అన్న.